హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమిత్ షా ఆంధ్రప్రదేశ్ టూర్ ముగిసింది. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొదటి రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్కి వెళ్ళారు. డిన్నర్ తర్వాత ఈరోజు కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఈ సందర్భంగా అమిత్ షా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడారు. కొంతమంది రాష్ట్ర నాయకులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పిన మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పింది ఏంటంటే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి, మీరు ప్రజలకు కేంద్రం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తుంది అని చెప్పటంలో వెనకబడి ఉన్నారు. సో కొంచెం యాక్టివ్గా ఉండండి. మనం ఏం చేస్తున్నామో, మన వల్ల ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అనేది మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అమిత్ షా రాష్ట్ర నాయకులకు చెప్పిన మాట ఇది, పీకిన క్లాస్ ఇది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం చాలా చేసాం. ఈ 6-7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏమైనా సాధించింది అంటే అది కేంద్రం ఇచ్చింది మాత్రమే, కేంద్రం చేసింది మాత్రమే. కాబట్టి ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ క్రెడిట్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు, టేక్ కేర్ అనేది అమిత్ షా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చెప్పిన మాటగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చాం. రైల్వే జోన్ ఘనత భారతీయ జనతా పార్టీదని చెప్పండి. రైల్వే జోన్ ఇస్తామని గతంలో చెప్పాం, దాన్ని పూర్తి చేశాం. ప్రధాని మోదీతోటే దానికి మనం శంకుస్థాపన చేయించాం. సో రైల్వే జోన్ తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఘనత ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ కారణంగానే ఇది వచ్చింది అని చెప్పడంలో మనం ఎక్కడో వెనకబడ్డాం. మేము మెడలు వంచి తీసుకొచ్చామని ఒకరు, మేమే సాధించామని ఒకరు, మిగతా పార్టీలు చెప్పుకున్నారు. ఆ పార్టీలపైన కంప్లైంట్ అని కాదు, భారతీయ జనతా పార్టీ రోల్ కూడా దీంట్లో ఉంది అనేది ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్ళాలి కదా. ఆ పార్టీలు చెప్పుకుంటున్న స్థాయిలో మనం కూడా చెప్పుకోవాలి కదా. కూటమిగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కన్సర్న్తో ఉంది అని చెప్పాలి కదా. రాష్ట్రంలో ఉన్న పార్టీలు మెడలు వంచో, బెదిరించో, భయపెట్టో తెచ్చాయనే మెసేజ్ బయటికి పోతే ఎలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా ప్రేమ ఉంది కదా. ఉంది అనే విషయాన్ని ప్రజలకు మీరు చెప్పాలి కదా. ప్రేమ ఉండబట్టే విశాఖ రైల్వే జోన్ని ఇచ్చామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీ ప్రకటించాం. ఇది కూడా ఎవరో ఒత్తిడి కారణంగా మాత్రమే కాదు. రాజకీయ పార్టీలు అడుగుండొచ్చు, రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో చాలా అడుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు. అలానే ఆ పార్టీలను తక్కువ చేయడం కాదు, కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కదా 11,000 కోట్ల రూపాయలకు పైగా. భారతీయ జనతా పార్టీ 11,000 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది అనేది ప్రజల మెదళ్ళలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం ఇస్తున్నప్పటికీ దానిలో మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అనే చర్చ ఎక్కడా జరగట్లేదు. ఆ మాట ఎవరు మీరు మాట్లాడట్లేదు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు. ఆ విషయాన్ని కనీసం కూటమి నాయకత్వానికి, సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అవునా బీజేపీ ఇచ్చిందా, బీజేపీ ప్రయత్నం కూడా ఉందా అని అనుమానపడే పరిస్థితిలో మీరు బిహేవ్ చేస్తున్నారు, మీరు పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ప్యాకేజీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమతో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏని గెలిపించారు కాబట్టి ఇచ్చింది. సో భారతీయ జనతా పార్టీ పాత్ర కీలకమైనది దీంట్లో అనేది నాయకత్వం ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో ఎందుకో ఫెయిల్ అవుతుందేమో చూడండి అనే విషయాన్ని అమిత్ షా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పినట్లుగా సమాచారం. దాంతోపాటు పోలవరం అంశానికి సంబంధించి, అలాగే రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి, అమరావతికి అప్పులు ఇప్పించే అంశానికి సంబంధించి, ఇలా కేంద్రం నుంచి వచ్చిన ప్రాజెక్టులో, కేంద్రం నుంచి వచ్చిన నిధుల కారణంగానే ఆంధ్రప్రదేశ్లో కాస్త డెవలప్మెంటో ఏదో ఇప్పుడు చేస్తున్నామని కూటమి సర్కార్గా మీరు చెప్తున్నారు. కూటమి సర్కార్గా చెప్పినా పర్వాలేదు, కూటమిగా 3 పార్టీలు కలిసి సాధించామనేది కూడా కనపడట్లేదు. భారతీయ జనతా పార్టీ సైడ్ అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ చేసిన పనిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ప్రజలకు ప్రాపర్గా చెప్పలేకపోతుంది, చెప్పడంలో ఫెయిల్ అవుతుంది. చెప్పడంలో ఫెయిల్ అవుతుంది అనే దానికంటే చెప్పడం అనేది మర్చిపోయారేమో అనిపిస్తోంది. కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ప్రేమ ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి ప్రేమ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు పెట్టాలని, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి నిధులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మనసా వాచా కర్మణ కోరుకుంటోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే భవిష్యత్తులో మనకు నష్టం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీ నిధులు ఇస్తుందనో ఇంకేదో ఇస్తుందనో ఇంకేదో ఇస్తుందనే ఇంప్రెషన్ బయటకు వెళ్తోంది.
కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం చేస్తున్నాం ఇదంతా అనే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలకు అమిత్ షా చెప్పిన మాటగా తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం తెలుగుదేశం పార్టీ నీడలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ నీడ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం జనసేన ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తోంది, కనపడుతోంది. సో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా ఐడెంటిటీ చూపించాల్సిన అవసరం ఉంది. అంత మాత్రం కూటమిలో కలహాలు అవసరం లేదు. బట్ మనం చేస్తున్నాం, మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అనే విషయాన్ని అయితే చెప్పుకోవాలి కదా. ఆ ప్రయత్నం సీరియస్గా చేయండి అనే మాట అమిత్ షా చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. సో బహుశా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి, ఆ దిశగా ప్రకటనలు ఇస్తుందో లేదో చూడాలి, ఆ దిశగా ఆలోచన చేస్తుందో లేదో చూడాలి. సో ఎవరికో బీ టీమ్గా కంటే కూటమిని లీడ్ చేస్తున్న పార్టీగా, దేశంలో బలమైన పార్టీగా ఉన్న మనం చేస్తున్న పనిని చెప్పుకోలేకపోతున్నాం. దానిపైన సీరియస్గా దృష్టి పెట్టండి అనే విషయాన్ని అమిత్ షా చెప్పారు. దాంతోపాటు కేంద్ర నాయకత్వం పైన ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు కేంద్ర నాయకత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు. తప్పేమైనా జరిగితే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి పోసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కనీసం ఖండించే పరిస్థితిలో కూడా మీరు ఉండట్లేదు అనేది సమాచారం. దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి అనేది అమిత్ షా చెప్పిన మాటగా, పీకిన క్లాస్గా మనకు సమాచారం అందుతోంది.